భోజనాల గది విషయంలో వాస్తుశాస్త్రాల్లో పాటించవలసినటువంటి విశిష్ట లక్షణాలు చాలా చక్కగా చెప్పారు. పూర్వం అందరం కూడాను వంటగదిలోనే ఆహారం చేసుకుని భుజించేటువంటి సంప్రదాయం ఉండేది. కొన్ని ఏళ్ల యందు వంటగది చిన్నదిగా ఉన్నందువలన భుజించడం కోసం ఒక గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం ఉన్నది. ఈ కాలంలో భుజించడం కోసం ప్రత్యేకించి ఒక గది ఉన్నప్పటికీ భోజనం చాలా మటుకు ఎక్కువ పాళ్ళు టీవీ ఉన్న చోటనే కూర్చొని చేతిలో కంచాలు పట్టుకొని భుజించటం ఎక్కువగా మనం చూస్తున్నాం. కంచాన్ని ఒళ్ళో పెట్టుకొని భోజనం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెడలిపోతుంది అనేటువంటి ముఖ్యమైన సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. ఇప్పుడు స్థూపాకారంగా డైనింగ్ రూమ్ తయారవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు డైనింగ్ రూమును కిచెన్ కు దగ్గరగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైన పద్ధతి. డైనింగ్ రూములకు మాత్రం తూర్పు దక్షిణములు పశ్చిమ ఉత్తరములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. వంటగది డైనింగ్ రూమ్ తూర్పు పశ్చిమ ఉత్తర గృహాలకు సరిగా సరిపోతుందనే విషయాన్ని గుర్తిరగాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వంటగది డైనింగ్ రూము ఏర్పాటు చేసుకున్నప్పటికీ వంటగదికి ఉత్తర ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగమందు కానీ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తిరగాలి. దక్షిణ వీధి గృహస్థులకు ఆగ్నేయ భాగంలో వంటగది ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలం. వంటగదికి తప్పనిసరిగా తూర్పు ఈశాన్య భాగమున ద్వారాలు ఉండి తీరాలి. సాధ్యమైనంత వరకు మీ యొక్క డైనింగ్ రూమ్ లో నిలబడి మాత్రం భోజనం చేయకండి. లేక టీవీ ఉంది కదా అని చెప్పేసి మీరు మీ యొక్క పడక గదిలోనే ఆ యొక్క మంచం మీదనే కూర్చొని మాత్రం భోజనం చేయవద్దు. కంచాన్ని ఒళ్ళో పెట్టుకొని భోజనం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెడలిపోతుంది అనేటువంటి ముఖ్యమైన సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని పరమాత్మ మనకు ప్రసాదించాడు కాబట్టి పరమ పవిత్రవంతమైనటువంటి భావనతో ఆ యొక్క భోజనాన్ని స్వీకరించాలి తప్ప ఏదోలే తినాలి కాబట్టి తింటున్నాం అనేటువంటి భావంతో మాత్రం ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు. తప్పనిసరిగా భోజనానికి ముందుకు వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కోవాలి. భోజనం అంతా పూర్తయిన పిదప కూడాను కాళ్ళు కడుక్కోవటం మాత్రం మరవకండి. ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ పట్ల చక్కటి యోగాన్ని కలిగించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి